హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. 2025లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ ని మంత్లీ వైజ్ గా డివైడ్ చేస్తూ చూస్తున్నాం కదా. ఇక ఈ వీడియోలో అయితే మార్చ్ నెలలో రిలీజ్ అయిన లిస్ట్ ఏంటో చూసేద్దాం. లిస్ట్ ని స్టార్ట్ చేసే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ గా చేసిన జనవరి ఫిబ్రవరి మంత్ వీడియోలు గనక చూడకపోయినట్టయితే ఒకసారి వాటి మీద కూడా ఒక లుక్ వేసేయండి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ ని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 కింగ్స్టన్. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ నటించిన ఈ సినిమా మార్చి 7న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయి ఘోరంగా దెబ్బతింది. 20 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 రాక్షస. మార్చి 7న రిలీజ్ అయిన ఈ సినిమా ఓ కన్నడ డబ్బింగ్ సినిమా. తెలుగులో పోస్టర్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ షోలు వేశారో ఎవరు చూశారో నాకైతే తెలీదు. నెక్స్ట్ నెంబర్ 3 నారి. ఆమని గారు నటించిన ఈ సినిమా కూడా మార్చి 7న వచ్చింది అంటున్నారు, మనకైతే నిజంగా తెలీదు. నెక్స్ట్ నెంబర్ 4 రారాజు. మార్చి 7న రిలీజ్ అయిన ఈ సినిమాని ఆడియన్స్ అయితే పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ నెంబర్ 5 పౌరుషం. ఈ సినిమాలో అయితే సుమన్ గారు, ఆమని గారు, రవివర్మ ఇలా కొందరు తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా కూడా మార్చి 7న వచ్చి ఎవ్వరి దృష్టిలో పడకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ 6 వైఫ్ ఆఫ్ అనివ్రేష్. జబర్దస్త్ రామ్ ప్రసాద్ మెయిన్ లీడ్లో చేసిన ఈ సినిమా కూడా మార్చి 7నే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ 7 శివంగి. మార్చి 7నే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. వరలక్ష్మి, శరత్ కుమార్, ఆనంది కలిసి నటించిన ఈ సినిమా శతకోటి లింగాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 నీరుకుల్లా. ఇది ఒక హర్రర్ సినిమా. జనాలు సినిమాకి వెళ్ళడానికే భయపడే అంత హర్రర్ సినిమా ఇది. ఈ సినిమా కూడా మార్చి 7నే రిలీజ్ అయింది. నెక్స్ట్ నెంబర్ 9 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, అంకిత్ కొయ్య హీరోగా చేసిన ఈ సినిమా మార్చి 7నే రిలీజ్ అయింది. అయితే టైటిల్ చూశాక ఎవడి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వాడు వెళ్ళి ఈ సినిమాకి వెళ్ళడమే మర్చిపోయారట. నెక్స్ట్ నెంబర్ 10 జిగేల్. ఈ సినిమా కూడా సేమ్ డే అంటే మార్చి 7నే రిలీజ్ అయింది. దీని రిజల్ట్ కూడా అడుగుతారా మీరు మరీను. నెక్స్ట్ నెంబర్ 11 సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్. ఈ సినిమా మార్చి 7నైతే రీ రిలీజ్ అయింది. ఇక మీకు తెలిసిందే కదా, రీ రిలీజ్ అయినప్పుడు చేసే పిచ్చి పనులన్నీ కూడా ఈ సినిమాకు కూడా చేసి కలెక్షన్స్ ని మాత్రం బానే ఇచ్చి ప్రొడ్యూసర్ కి ఏ మాత్రం కష్టం లేకుండా చూసుకున్నారు మన TFI బానిసలు. ఇక నెక్స్ట్ నెంబర్ 12 చావా. మార్చి 7న తెలుగులో అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. అంతకన్నా ముందే హిందీలో రిలీజ్ అయిపోయి మంచి టాక్ నైతే సొంతం చేసుకొని ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమాని తెలుగులో మన అల్లు అరవింద్ గారు అయితే రిలీజ్ చేసి ఈయన కూడా మంచి ప్రాఫిట్స్ నే చూశానని చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 13 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళంలో ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తో రన్నింగ్ లో ఉండగా మన తెలుగులో మార్చి 14న 70 రిలీజ్ అయింది. అయితే మన తెలుగులో ఈ సినిమాని పెద్దగా ఎవరైతే పట్టించుకోలేదు, కానీ ఈ సినిమాకి 13 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే 54 కోట్ల వరకు వసూలు చేసి మంచి ప్రాఫిట్స్ అయితే ప్రొడ్యూసర్ కి చూపించింది. ఇక నెక్స్ట్ నెంబర్ 14 దిల్ రుబా. మన కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన మరో ఆనిముత్యమే ఈ దిల్ రుబా. మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి 25 కోట్లు బడ్జెట్ పెడితే సినిమా మాత్రం 12 కోట్లు వసూలు చేసి నష్టాలతో ఇంటికి వెళ్ళింది. ఇక నెక్స్ట్ నెంబర్ 15 కోట్. హీరో నాని ప్రొడ్యూసర్ గా చేసిన ఈ సినిమా మార్చి 14న అయితే రిలీజ్ అయ్యి సూపర్ టాక్ ని సొంతం చేసుకుంది. 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకి ఏకంగా 58 కోట్లు వసూలు చేసి అయితే ఊహించని ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ నెంబర్ 16 అనగనగా ఆస్ట్రేలియాలో. మార్చి 21న రిలీజ్ అయిన ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ 17 టుక్ టుక్. షాన్వి మేఘన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కూడా మార్చి 21న వచ్చింది. ఒక ఎక్స్పెరిమెంటల్ ఐడియాతో తీసిన ఈ సినిమా థియేటర్లో మాత్రం పెద్దగా రాణించలేదు. నెక్స్ట్ నెంబర్ 18 షణ్ముఖ. ఆది సాయి కుమార్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఈ సినిమాకైతే మ్యూజిక్ నిచ్చారు. ఈ సినిమా అనుకున్నంత సౌండ్ మాత్రం చెయ్యలేదు. నెక్స్ట్ నెంబర్ 19 పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమా కూడా మార్చి 21న రిలీజ్ అయింది. సప్తగిరి హీరోగా చేసిన ఈ సినిమా ఒక్కరోజు కూడా సరిగ్గా ఆడకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ 20 కిల్లర్ ఆర్టిస్ట్. ఈ సినిమా కూడా సేమ్ డే అంటే మార్చి 21న రిలీజ్ అయింది. దీని రిజల్ట్ ఏంటో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ నెంబర్ 21 ది సస్పెక్ట్.
ఈ కళాఖండం కూడా మార్చి 21న వచ్చింది. హీరో మరీ చిన్న కుర్రాడిలా ఉండేసరికి జనాలు చూడలేక థియేటర్కి రాలేదు. నెక్స్ట్ నెంబర్ 22 కిస్ కిస్ కిసి. ఈ టైటిల్ వినగానే ఓ సాంగ్ హిట్ అయితే చాలరా బాబు ఆ టైటిల్ పెట్టేసుకుంటారు అనిపిస్తుంది కదా. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది. మార్చి 21న వచ్చిన ఈ సినిమాలో గణేష్ ఆచార్య గారు కూడా యాక్ట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 23 L2 ఎంపురన్. మోహన్ లాల్ చేసిన గాడ్ ఫాదర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 27న తెలుగు మలయాళంతో పాటు ఇంకా కొన్ని భాషల్లో అయితే రిలీజ్ అయింది. మన తెలుగులో పెద్దగా టాక్ తెచ్చుకోలేని ఈ సినిమా మలయాళంలో మాత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకొని 175 కోట్లతో తీసిన ఈ సినిమాకి 268 కోట్ల వరకు వసూలు చేసి గట్టెక్కింది. నెక్స్ట్ నెంబర్ 24 వీర ధీర సూర. చాలా రోజులుగా విక్రమ్ గారికి ఏ సినిమా కూడా హిట్ అవ్వడం లేదు. మార్చి 27న వచ్చిన ఈ సినిమా కూడా అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ అలా వెళ్ళిపోయింది. ఇందులో ఎస్జే సూర్య గారు కూడా నటించారు. నెక్స్ట్ నెంబర్ 25 రాబిన్ హుడ్. మన నితిన్ సినిమాల్లో మరో జాతిరత్నం ఈ సినిమా. మార్చి 28న వచ్చిన ఈ సినిమా 60 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే అదిదా సర్ప్రైజు అంటూ 14 కోట్లు రిటర్న్ వచ్చాయి. ఇక నెక్స్ట్ నెంబర్ 26 మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకి మ్యాడ్ 1 లాగే కామెడీ వర్కౌట్ అయిందని మంచి టాక్ రావడంతో 40 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకి 66 కోట్ల వరకు అయితే వసూళ్లు వచ్చాయి. ఇక ఓవరాల్ గా సినిమా కూడా డీసెంట్ టాకే రావడంతో ప్రొడ్యూసర్ నాగవంశి అయితే ఫుల్ హ్యాపీ. ఇక ఇది ఫ్రెండ్స్ మార్చిలో రిలీజ్ అయిన సినిమాల లిస్టు, వాటి పనితనం. మరి నెక్స్ట్ వీడియోలో ఏప్రిల్లో రిలీజ్ అయిన సినిమాలు, వాటి కలెక్షన్స్, వాటి టాక్ ఏంటనేవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పటి వరకు మీరు మన ఛానల్లో మిగతా కంటెంట్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేసుకొని మీకు తోచిన కామెంట్లని చేస్తూ ఉండండి.